హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో అసలు మనకు సిలబస్ కాపీ ఏంటి, అసలు మనం సిలబస్ నుంచి టెక్స్ట్ బుక్లో మనం ఎలాంటి క్వశ్చన్స్ చూడాలి, మనకి ఏవి ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్, సో మీ కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను మెన్సురేషన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవునా, మనకి సిలబస్ కాపీలో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మనకు మెజరింగ్ లెంత్ ఎలా మెజర్ చేయాలి, వెయిట్, కెపాసిటీ, టైం, సో ఇలా మెజర్ చేస్తూ మనకి ఇచ్చాడు. మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కానివ్వండి, సర్ఫేస్ ఏరియా, ఇదంతా కూడా మనకు సిలబస్లో ఇచ్చాడు మెన్సురేషన్లో. ఓకే, చాలా మంది సిలబస్ కాపీ ఓపెన్ చేస్తారు, సిలబస్ చూస్తారు. నెక్స్ట్ ఏంటి, ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇన్స్టిట్యూట్లో గైడ్ చేస్తారు. ఓకే, మరి సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తారు. ఈ మెన్సురేషన్ ఏ క్లాస్లో ఉందో అదంతా ఓపెన్ చేస్తారు. ఓకే, బట్ ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు నేను చెప్తున్నాను అనేది నా పాయింట్ క్లియర్గా వినండి. టెట్ పేపర్ 1 పేపర్ 2కి కూడా సేమ్ టెక్స్ట్ బుక్స్. అవునా, కొంత స్టాండర్డ్స్ వీళ్ళకి 8th వరకు అలా ఉంటే వాళ్ళకి 10th వరకు అలా ఉంటుంది, కానీ కొన్ని చాప్టర్స్ అనేవి మనకు సేమ్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 వాళ్ళకి సేమ్ ఉంది, పేపర్ 2 వాళ్ళకి సేమ్ ఉంది. ఇంకోటి, టెట్కి ఇదే సిలబస్, డిఎస్సి కూడా ఇదే సిలబస్ కదా. మరి టెక్స్ట్ బుక్ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలా, లోవర్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలా, కొంత మోడరేట్లో ప్రిపేర్ అవ్వాలా, ఈ క్లియర్ కట్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇస్తాను. ఒకసారి చూడండి. ఈ సిలబస్ కాపీ ఓపెన్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ మనకేంటి, ఎక్సర్సైజ్ 11.11 అనేది నేను 8th క్లాస్ నుంచి తీసుకున్నా. ఓకే, మనకి క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడు ఎక్సర్సైజ్లో. అవునా, ఓకే, నేను టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నా కదా, మరి పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 5th క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అవుతూ కూర్చోవడం అనేది వేస్ట్. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైనే మన రిజల్ట్ అనేది ఉంటుంది. లేదు అంటే ప్రిపేర్ అవుతున్నామా అంటే అవుతున్నంత వరకే ఉంటుంది, కానీ జాబ్ మాత్రం రాదు. ఇది సీరియస్గా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి. అలాగే ఎక్సర్సైజ్ 11.2లో కూడా మనకి ఇలా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంత హై లెవెల్ క్వశ్చన్స్ మనకు అవసరమా కాదా అనేది చూస్తూ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఏది పడితే అదే టెక్స్ట్ బుక్లో ఏది ఇస్తే అది పేపర్ 1 వాళ్ళ అలాగే పేపర్ 2 వాళ్ళ అలాగే ప్రిపరేషన్ అనేది ఉండొద్దు. పేపర్ 1 వాళ్ళకి సపరేట్గా ఇస్తాడు క్వశ్చన్స్, 2 వాళ్ళకి కూడా సపరేట్గా ఇస్తాడు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. ఓకే, మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అని చూసి, సో దీన్ని బేస్ చేసుకునే మీరు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎగ్జామ్లో ఇస్తున్నాడు. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ బేసిస్ 18 cm, హైట్ ఇస్ 13 cm, దెన్ ఇట్స్ ఏరియా ఇస్. మనకి క్వశ్చన్ దేని బేస్ చేసుకుని ఇస్తున్నాడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సి హియర్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అవునా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకి బేస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత, 18 ఇంటూ వాట్ ఈస్ ద హైట్ హీ గివెన్, 13 హీ గివెన్. అవునా, 2 1s 2 9s 13 9s హౌ మచ్, 117. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పైన క్వశ్చన్ ఇస్తున్నాడు, అది కూడా చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ అనేది. ఇలా చూస్తూ మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంకెలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనకి. పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లోనేమో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగాడు, ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అడుగుతున్నాడు. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఫార్ములాస్ ఏంటో తెలిస్తేనే కదా మనం క్వశ్చన్ చేసేది. ఈ క్వశ్చన్లో పెరిమీటర్ పైన అడిగాడు. పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. అవునా, మనకి 3 సైడ్స్ ఇచ్చాడు. ఈ సైడ్స్ని మనం యాడ్ చేసే వచ్చేదే మనకు పెరిమీటర్. చూడండి, మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఓకే, మనకు ఒకసారి ఎప్పుడైనా సరే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు త్రూ ఆప్షన్ వెళ్ళడం అనేది చాలా ఈజీ అన్నమాట, టైం వేస్ట్ అనేది ఉండదు. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు, ఇందులో మనకి ఈ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 6A ఉంది, ఇక్కడ 6A ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5A ఉంది, ఇక్కడ 5A ఉంది. 2 ఆప్షన్స్ మనకి సేమ్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి చూడండి, అయితే ఇవి సేమ్ ఉన్నాయి, 6A's అన్నా సేమ్ ఉన్నాయి, 2B's అన్నా సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, +2B'యా -2B'యా, మనకి ఇలా కొంత సిమిలారిటీ అనేది ఆప్షన్స్ మధ్యలో ఇచ్చాడు. అలాంటప్పుడు అయితే మీరు ఏ పైన ఫోకస్ పెట్టండి, లేదంటే బి పైన ఫస్ట్ చూడండి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది. ఇది 2A,
ఇది మైనస్ ఏమవుతుంది ఏ అవుతుంది అవునా. చూడండి ఐఎమ్ రైటింగ్ హియర్. ఫస్ట్ బేసికలీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. దిస్ ఇస్ 2a, దిస్ ఇస్ మైనస్ a ప్లస్ 4a. చూడండి మనకి ఏమొస్తుంది 2a మైనస్ a అంటే ఏంటి ఏ కదా, a ప్లస్ 4a ఏమవుతుంది 5a. 5a ఉన్న ఆప్షన్స్ ఏంటి ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ. సో ఐ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 1 and 4. అయితే మన ఆప్షన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మనకేంటి రెండు 2bలే కాకపోతే ప్లస్ 2b మైనస్ 2b ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి జస్ట్ దిస్ ఇస్ 3b, దిస్ ఇస్ b. 3b ప్లస్ b ఏమవుతుంది 4b, 4b మైనస్ 2b ఏమవుతుంది ప్లస్ 2b. కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 5a ప్లస్ 2b. నెక్స్ట్ చూడండి ఈ రెండు కూడా పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్సే. ఇందాక ఇచ్చిన పేపర్ 1 క్వశ్చన్సే ఇవి కూడా. ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు ఒకసారి చూడండి. చాలా ఈజీగా ఇచ్చాడు. అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి అని చాలా ఈజీగా ఇచ్చాడు. ఈ నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇది కూడా పేపర్ 1 వాళ్ళ క్వశ్చనే, కాకపోతే ఫస్ట్లో ఇచ్చినంత ఈజీగా ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఏంటి ప్రతి చాప్టర్ నుంచి ఎప్పుడు ఈజీగా వస్తుందనని మరి ఈజీగా మాత్రమే ప్రిపేర్ అవ్వకండి. కొంత ఈజీ టు మోడరేట్ అనేది మనం పేపర్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్ వాళ్ళకి. సో అలాంటప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్. అవునా మనకి ఏమి ఇచ్చాడు రెక్టాంగిల్ అలాగే స్క్వేర్కి పెరిమీటర్స్ అనేది ఈక్వల్ అని ఇచ్చాడు. చూడండి దిస్ ఈజ్ ద రెక్టాంగిల్ అండ్ దిస్ ఈజ్ స్క్వేర్. అవునా ఈ రెండింటికి మనకు పెరిమీటర్స్ అనేది ఈక్వల్గా ఇచ్చాడు. రెక్టాంగిల్కి పెరిమీటర్కి ఫార్ములా ఏంటి 2 ఇంటూ ఫార్ములాస్ తెలియాలి. ఓకే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏంటి 4a కదా 4a. ఓకే నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ 14 centimeter. లెంత్ హీ గివెన్. వాట్ ఈస్ ద లెంత్ 14 centimeter హీ గివెన్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 44. అంటే ఏంటి స్క్వేర్ యొక్క పెరిమీటర్ 44 అంటే ఏంటి 4a ఈక్వల్ టు 44 అనే కదా. ఇట్ మీన్స్ 4a ఈక్వల్ టు 44 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a. చూడండి ఇన్ ప్లేస్ ఆఫ్ 4a డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్. సో ఇలా 4a రాసే బదులు డైరెక్ట్లీ నేను 44 అని రాస్తున్నాను. ఓకే సో చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకు ఏరియా పెరిమీటర్ ఫార్ములా తెలియాలి, మనకి స్క్వేర్కి ఫార్ములా తెలియాలి కదా. ఇక్కడ నుంచి మనం ఏంటి లెంత్ మనకు తెలుసు అవునా. బ్రెడ్త్ వీ హ్యావ్ టు ఫైండ్. బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి బ్రెడ్త్ వీ హ్యావ్ టు ఫైండ్. బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్లో బ్రెడ్త్ అడిగాడా ఏరియా అడిగాడా చెక్ చేసుకోవాలి. సో మనకి ఏరియా అడిగాడు అంటే ఏంటి మళ్ళీ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. అవునా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటి ఇక్కడ నుంచి బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఎల్బి ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఆప్షన్స్లో ఉంటుంది. సో ఈ రకంగా మనకి సిలబస్ ఏంటి టెక్స్ట్ బుక్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూసుకొని సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మన ప్రిపరేషన్ ఉండాలి. సో ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే మన ప్రిపరేషన్ మాత్రమే ఉంటుంది కానీ ఫైనల్లీ మనం జాబ్ అనేది అచీవ్ చేయలేము. ఓకే సో ఇలా మీకు క్లియర్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో తప్పకుండా మేము ఆన్లైన్లో మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాము. సో ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ క్లాస్ సో మెసేజ్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.